హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో క్యాబేజీ రోటి పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అన్నంలోకైనా, రోటీలోకైనా, టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కొంచెం ఆయిల్ వేసి ఎర్రగా వేగనివ్వాలండి. వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారాలండి. ఈ ప్యాన్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ క్యాబేజ్ని వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక 3 టమాటాల వరకు కట్ చేసి వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. క్యాబేజ్లోని వాటర్ అంతా, అలాగే టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కదండి, అదంతా పోవాలండి. ఇలాగే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఇదంతా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇదంతా డ్రై అయిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా కొంచెం చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఈ క్యాబేజ్ మిశ్రమం అంతా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా మెత్తగా. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. మనం తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు చేసుకోవాలండి. ఇవన్నీ వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే క్యాబేజీ టమాటా రోటి పచ్చడి తయారైంది. మీరు కూడా మరి తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.